నమస్తే అండి అందరికీ. నేను 16 సోమవారాల వ్రతం కిందటి వారం స్టార్ట్ చేశాను కదా, ఇది రెండో వారం. అందుకని మీకు ఒకసారి చూపిద్దామని వీడియో చేస్తున్నాను. చూడండి, శివుడికి మనం ఈ విధంగా ఒక దండ తెచ్చుకొని వేసుకుని ఇలాగా అలంకరించుకుంటాము. ఒక 2 దీపాలు పెట్టుకున్నాను. చూడండి, ఇదేమో లాస్ట్ చేశాను కదా లాస్ట్ వీక్ ఆ శివుడు. అది కూడా మనం ఉంచుకోవాలి 16 వారాలు అయ్యే వరకు. సో నేను అందుకే విడిగా పెట్టుకున్నాను ఇలాగా. ఇగోండి, ఇక్కడ ఇప్పుడు ఈ రోజుది ఇది శివుడిది మట్టితో వినాయకుడు, అదే మట్టితో శివలింగాన్ని తయారు చేసుకున్నాను. అది విడిగా ఈరోజు పెట్టుకున్నాను. ఈరోజు పూజ చేస్తాను. ఇప్పుడు మనం ముందుగా వినాయకుని పూజ చేస్తాం కదా, చూడండి వినాయకుడిని ఈ విధంగా మనం చేసుకోవాలి శంకు ఆకారంలో. సో ఇలా ముందు వినాయకుడికి పూజ ఉంటుంది, ఒక 10-15 నిమిషాలు పడుతుంది దీనికి. వినాయకుడి పూజ అయ్యాక శివుడికి చేసుకుంటాము. చూడండి, దానికోసం నేను ఇక్కడ ముందు అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. మనం పూజకి కావాల్సినవన్నీ పసుపు, కుంకుమ, అక్షతలు, గంధం, అలాగే విభూది, పువ్వులు, కొంచెం మారేడుపత్రి, అలాగే పంచామృతం అన్నీ ఒకేసారి నేను కలుపుకొని పెట్టుకున్నాను ఇలాగా. చూడండి, అన్ని దీపాలన్నీ రెడీ చేసుకున్నాను. వినాయకుడి పూజ అయినప్పుడు వినాయకుడి దీపం పెట్టమని అంత కథలో ఉంటుంది, దీపం నైవేద్యం అన్నీ. అప్పుడు నేను ఇవన్నీ చేస్తాను. ఆ తర్వాత అలాగే నెక్స్ట్ శివుడికి కూడా ఉంటుంది. సో నేను అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. పూజ స్టార్ట్ చేసుకుంటాను, కంటిన్యూ చేస్తాను. కాకపోతే చాలా టైం పడుతుంది కాబట్టి నేను మీరు అంతా చూపిస్తే చాలా లాంగ్ అయిపోతుంది వీడియో. నేను పూజ అయిపోయాక మళ్ళీ కంటిన్యూగా మీకు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, కలశం ఉంటే అలవాటు ఉన్న వాళ్ళు పెట్టుకోండి. మాకైతే అలవాటు ఉంది, ప్రతి పూజకి మేము కలశం పెడతాము. సో అందుకని కలశం కూడా పెట్టుకున్నాను స్వామివారికి. అలాగే ఫోటో పెట్టుకొని దండ వేసుకున్నాను. ఇగో నైవేద్యంగా శివుడికి ఇది. ఇంకా కథలో ఉంటుంది అనమాట మనకి, గోధుమ పిండి, తేనె అవన్నీ నెయ్యి వేసి కలపమని. ఆ ప్రసాదం కూడా ఒక లడ్డూలా చేసుకొని పెట్టాను. ఇది వినాయకుడికి ప్రసాదం. మిగతా అంతా పూజ అంతా అయిపోయాక మరొకసారి వీడియో మీకు కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, వినాయకుడి పూజ అయింది. మనం వినాయకుడికి హారతి ఇచ్చుకుందాం. ఓం గణపతే నమః. గణపతి పూజ అయింది. ఇంకా మనం ఇప్పుడు శివుడికి పూజ చేసుకోవాలి. మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను, టైం పడుతుంది కొంచెం, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు మనం పంచామృతంతో శివయ్యకి అభిషేకం చేసుకుంటాం. నేను అన్నీ కలిపేసాను, తేనె, నెయ్యి, పాలు, పెరుగు, పంచదార అన్నీ కలిపి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. కొంచెం కొబ్బరి నీళ్ళు కూడా ఉన్నాయి, వాటితో కూడా అభిషేకం చేసుకున్నాం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఇప్పుడు అంతా పూజ అయిపోయింది కదా, నేను మళ్ళీ శివలింగాన్ని శుద్ధి చేసుకొని మళ్ళీ ఈ ప్లేస్లో పెట్టేసుకొని మళ్ళీ పూజ చేసేసుకుంటాను. ఇంకా కంటిన్యూషన్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, పూజ అంతా అయిపోయింది, చేసేసుకున్నాను. 5 కథలు ఉంటాయి దీంట్లో, అవి కూడా అయిపోయేవి. లాస్ట్ ఫైనల్గా స్వామివారికి హారతి ఇచ్చుకుందాం. ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర.
చూడండి ఫ్రెండ్స్, ఇది వినాయకుడు చెప్పాను కదా, కిందన బియ్యం వేసుకొని వినాయకుడిని పెట్టుకుంటాం. ఫస్ట్ వినాయకుడిని పూజ చేసుకుంటాం. అలాగే ఇందులో ఈ కథలో అతి ముఖ్యమైనది మట్టితో శివలింగాన్ని చేసుకోవడం. ఇదైతే చాలా ఇంపార్టెంట్. అలాగే మారేడు పత్రి ఉంటే సరిపోతుంది మన పూజకి. ప్రసాదంగా గోధుమ పిండితో చేసుకుంటాం చెప్పాను కదా, కొంచెం తేనె, నెయ్యి, బెల్లం వేసి చలువల్లో కలుపుకుంటాం. అది ఇంకా కొబ్బరికాయ రెండు కొట్టుకుంటాము, వినాయకుడికి ఒకటి, శివుడికి ఒకటి. చూడండి, ఇంకా నాకు పైన ప్లేస్ లేదు, అందుకని కిందన పెట్టేసుకున్నాను. ఇంకా 108 నామాలు చదివినప్పుడు వెండి పూలతో పూజ చేసుకున్నాను. అలాగే మారేడు పత్రి, మామూలు పూలతో కూడా చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంతే. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇది ఈరోజు శివునిది 16 సంవత్సరాల వ్రతం. ఇది 2వ వారం. అందరినీ ఆ పరమేశ్వరుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నమస్తే అండి అందరికీ. బాయ్ బాయ్. చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర శివలింగం ఉంది కదా, ఒకసారి మీకు చూపిస్తున్నాను మళ్ళీ. నేనైతే ఎప్పుడు పూజలు ఎక్కువగానే చేస్తాను. నాకు చాలా ఇష్టం, ఏదో ఒక పూజ ఎప్పుడు చేస్తూనే ఉంటాను. ఈ 16 సోమవారాలు అనేది ఒకసారి స్టార్ట్ చేశాను, అప్పుడు కంటిన్యూ చేయలేకపోయాను. ఇంకా పిల్లలతో అవ్వదు కదా, మీకు తెలుసు కదా. కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసేసాను ఆ పూజ అనేది, చేసేసుకుందామని. మనందరినీ ఆ పరమేశ్వరుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అలాగే నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నమస్తే ఆల్. బాయ్ బాయ్.